ఏదో రామానుజుల వారికి సంస్కారం జరగలేదని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కాపాడుతూ వస్తున్నారు అనేవంతా కూడా నిజంగా సూటిగా చెప్పాలంటే అసత్యమే. సోషల్ మీడియా మాత్రమే కాదు, మీరు గుడికి వెళ్ళి అడిగినా సరే చాలామంది ఇలాగే చెప్తారే. దగ్గరికి వెళ్ళి ఆ కైంకర్యాలు చేసినటువంటి భాగ్యం పొందిన వాడినే. రామానుజుల వారికి సంవత్సరంలో 2 సార్లు ఆ దివ్యమంగళ విగ్రహానికి కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వీటిని కలిపి రుద్ది తిరుమేనిలో రాస్తారన్నమాట. అందుకే ఒక రకంగా చూశారంటే కొంచెం ఎర్రగా వారి తిరుమేని ఉంటుందన్నమాట. ఈ దివ్యమంగళ విగ్రహం రామానుజుల వారు అండమే కాక వారికి గోళ్ళు పెరుగుతాయని, ఏదో లేకపోతే వారికి యొక్క కేశములు వృద్ధి చెందుతాయని, ఇటువంటి కొన్నిసార్లు జనాలను ఆకర్షించటం కోసమని కొన్ని చేస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. భక్తామృతం వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. భగవద్ రామానుజాచార్య స్వామి వారి విషయంలో నేడు ప్రచారంలో ఉన్నటువంటి ఒక విషయం గురించినటువంటి ఒక వివరణ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ వివరణ తెలియజేయడానికి ఇక్కడ మనం శ్రీ ఉవే పరవస్తు వరదరాజన్ స్వామి వారిని ఆహ్వానించాం. స్వామివారి ద్వారానే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం. స్వామివారి ద్వారానే ఎందుకు తెలుసుకుంటామంటే, ఈ విషయం చెప్పడానికి తగినటువంటి అధికారము, అర్హత స్వామివారికి ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలో స్వామివారి నిత్యవాసం చేస్తూ ఇక్కడ ఉడయవర సన్నిధిలో నిత్య కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ అధ్యాపక గోష్ఠిలో అక్కడ కైంకర్యాలు కూడా చేస్తూ స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు కాబట్టి ఈ విషయం గురించిన స్పష్టత స్వామివారి ద్వారానే మనకి లభిస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో దాసుడు ఈ ప్రశ్నని స్వామివారి ముందు ఉంచబోతున్నాడు. దానికన్నా ముందు మనం స్వామిని ఆహ్వానిద్దాం. స్వామి, అడిగేన్ రామానుజదాసన్. స్వామి, లోకంలో వివిధ మాధ్యమాల ద్వారానో లేకపోతే వివిధ వ్యక్తుల ద్వారానో దాసుడు మిగిలిన మన శ్రీ వైష్ణవ సమూహంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక విషయాన్ని నిత్యం వింటూ రావడం అనేది జరుగుతోంది స్వామి. దాసుడి చిన్నప్పుడు ఇది విన్నట్లుగా దాసుడికి తెలియదు స్వామి. కాకపోతే ఈ కాలంలో బాగా విస్తృతంగా దీనిపైన ప్రచారాన్ని దాసుడు చూస్తున్నాడు స్వామి. ఆ విషయం ఏమిటి అంటే, శ్రీరంగంలో భగవద్ రామానుజుల వారి ఒక సన్నిధి ఉండడం అందరికీ సుపరిచితమే స్వామి. ఆ సన్నిధిలో ఉన్నటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క తిరుమేని విషయంలో సందేహం అందరికీ ఒకటి ఉంది స్వామి. ఆ సన్నిధిలో రామానుజుల వారి యొక్క దివ్యమంగళ విగ్రహము నిజమైనదా, అది వారి యొక్క శరీరమేనా, లేదంటే అది విగ్రహమా, ఈ విషయం గురించినటువంటి స్పష్టత లోకంలో లోపించింది స్వామి. కాబట్టి దాసుడు ఈరోజు దేవరవారి ద్వారానే ఈ విషయం గురించినటువంటి వివరణను తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాడు. అవునండి. ఇప్పుడు శ్రీరంగంలో రామానుజుల వారు ఎన్నో కైంకర్యాలు చేశారు. వారి గురించి వర్ణిస్తూ తెన్నరంగరు సెల్వముత్తం తిరుత్తినాన్ వాళియే అని రోజు శ్రీవైష్ణవ మందిరాల్లో, గృహాల్లో అనుసంధిస్తూ ఉంటాం అన్నమాట. అంటే శ్రీరంగ ఐశ్వర్యాన్ని సరిదిద్దినవారు అని. వారు శ్రీరంగ మందిరంలో ఎలా కైంకర్యాలు జరగాలి, ఎవరెవరు ఏమేం చేయాలి అనేటువంటి వ్యవస్థలన్నిటినీ ఏర్పరిచారు ఆ కాలంలోనే. వాటిలో కొంతవరకు ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ వస్తోంది. ఇటువంటి కైంకర్యాలు చేయటం వల్ల రంగనాథ స్వామికి రామానుజుల వారి పైన అతీత ప్రేమ. రామానుజుల వారు ఈ భూలోకంలో 120 సంవత్సరాలు వేంచేసి ఉండారు. దాని తరువాత వారు వైకుంఠానికి వెళ్ళటానికి సన్నద్ధులయ్యారు. అలా వారి పరమపదించటం అనేది జరిగింది. సాధారణంగా మన సనాతన ధర్మంలో గృహస్థులు, బ్రహ్మచారులు వీళ్ళు కాలమైనప్పుడు, మరణించినప్పుడు వాళ్ళకేం సంస్కారం చేస్తారంటే దహన సంస్కారం చేస్తారు. కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్లకు దహన సంస్కారం కాకుండా ఖనన సంస్కారం చేయబడుతుంది. అంటే వాళ్లను భూమిలోనే నిక్షిప్తం చేస్తారు. అలాగే రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆనాటి దివ్యమంగళ విగ్రహాన్ని ఖనన సంస్కారం చేయవలసిన ఆ సందర్భంలో రంగనాథస్వామి
తమకు అత్యంత ప్రియులైనటువంటి రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని మరీ ఎక్కడో దూరంలో పెట్టుకోకుండా తన మందిరంలోనే ఒక చోట పెట్టుకోవాలి అని వారు ఆశపడ్డారు. అందుకని రంగనాథ స్వామి యొక్క నియమనము చేత రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని మందిరంలో ఒక చోట, ఒక మండపంలో, సుందరపాండియన్ మండపం అన్నట్లు కొన్ని చోట్ల చెప్పబడుతోంది, ఆ మండపంలో వారి దివ్యమంగళ విగ్రహాన్ని నిక్షిప్తం చేశారు. ఇదే సత్యం. మన గురుపరంపరాది గ్రంథాల్లో చెప్పబడిన విషయము ఇదే. అందుకని ఏ సన్యాసినైనా ఎలాగైతే ఖనన సంస్కారం చేస్తారో వాళ్లను అక్కడ ఆ సంస్కారం ఏదైతే అక్కడ భూమిని తవ్వి దాంట్లో మిగతా ఎన్నో కార్యాలు ఉంటాయి కదా, అవన్నీ చేస్తారన్నమాట. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వచ్చేసరికి దానికైనా కొన్ని నియమాలు అవి ఉన్నాయి, వాటన్నిటినీ చేసి ఇక్కడ నిక్షిప్తం చేశారండి. అదే నిజం. ఇప్పుడు దాని తరువాత ఏమైంది అంటే కందాడై ఆండాన్ అనేటువంటి ఒక స్వామి, వారెవరు అంటే రామానుజుల వారి శిష్యుల్లో అత్యంత ప్రముఖులుగా భావింపబడే వాళ్ళు ఇద్దరు. కూరత్తాళ్వాన్, కూరేషులు అంటారు వారిని. ముదలియాండాన్, దాశరథి అని అంటారు వారిని, దాశరథి స్వామి. ఆ దాశరథి స్వామి యొక్క కుమారులు కందాడై ఆండాన్ అనేటువంటి స్వామి. వారు శ్రీపెరంబూదూర్ అని చెప్పబడేటువంటి రామానుజుల వారి అవతార స్థలంలో రామానుజుల వారు వేంచేసి ఉన్నప్పుడే ఒక దివ్యమంగళ విగ్రహ ప్రతిష్ఠ చేసేశారు. దాని తరువాత రామానుజుల వారు పరమపదించిన తరువాత ఎక్కడైతే రామానుజుల వారికి ఖనన సంస్కారం జరిగిందో అదే చోట రామానుజుల వారి తిరిగి వచ్చారు అన్నట్లుగా ఒక దివ్యమంగళ విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగినది. ఇది దాసుడు చెప్పే విషయమా అంటే మళ్ళీ కాదు. మనం ఎప్పుడూ కూడా మన ఛానల్లో ఏ ఒక విషయాన్ని చెప్పినా ప్రామాణిక పద్ధతిలోనే చెబుతామన్నమాట. ఇది ఆరాయిరపడి గురుపరంపరా ప్రభావము అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. మన ఆచార్యుల యొక్క చరిత్ర విషయంలో దాన్ని మనము ఎక్కువగా ప్రమాణముగా చూస్తాం అన్నమాట. ఆ గ్రంథంలో వచ్చేటప్పటికి ఏమనుంది అంటే చాలా స్పష్టంగా ఈ విషయం ఉందన్నమాట. பின்பு ஆண்டான் நம்பெருமாள் அனுமதியுடனே எம்பெருமானாரை எல்லாரும் சேவித்து உஜ்ஜீவிக்கும்படி மீளவும் அவ்விடத்திலே ஆவிர்பவித்த அப்போலே இருக்க అర్చావతారమాగ ఏరియరుల పణ్ణి ఉన్న వాక్యాన్ని అలాగే చదువుతున్నాను. ఇప్పుడు దానికి వివరణను అందిస్తాను. ఆండాన్ అంటే కందాడై ఆండాన్, నంబెరుమాళ్ల యొక్క అనుమతి పొంది, ఎందుకంటే నంబెరుమాళ్ల అనుమతి లేకుండా చేయలేం, వారి అనుమతి పొంది రామానుజుల వారిని ఎంబెరుమానార్లను ఎల్లాரும் సేవిత్ అనేవరు, ఎల్లారం అంటే అందరూ సేవించి ఉజ్జీవికుంబడి ఉజ్జీవించేట్లుగా మీళవం మళ్ళీ అవ్విడత్తిలే ఆవిర్భవిత్తా పోలే, అవ్విడత్తిలే అక్కడే ఆవిర్భవించినట్లుగా. పోలే అంటే ఏంటి? మాదిరిగా, అలాగా అని అర్థం అన్నమాట. అక్కడే వారే మళ్ళీ ఆవిర్భవించారో అని అందరూ భావించేట్లుగా అర్చావతారమాగ ఏరియరుల పణ్ణి, అర్చావతారముగా వారిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఏరియరుల పణ్ణి ప్రతిష్ఠిప్పి తరుళినార్. స్వావతారస్థలేర్చాభూత్ శ్రీరంగే చ యతీశ్వరః యన్ముదేతం గుణావాసం రామానుజగురుం భజే అని ఒక శ్లోకం కూడా ఇక్కడ ఉదాహరించబడింది. స్వావతార స్థలే, తమ అవతార స్థలమైనటువంటి భూతపురి శ్రీపెరంబుదూర్లో, అలాగే శ్రీరంగే చ, శ్రీరంగములో కూడా అర్చావతారముగా వారు వేంచేశారు. అర్చావతారం అంటే ఏంటి? ఒక మూర్తిని స్వీకరించి రావటం, దాన్ని అర్చావతారం అంటారు. కాబట్టి గ్రంథాల్లో ఉన్న విషయం ఇది ఆరాయిరప్పటి గురుపరంపరా ప్రభావం అనేది. అలాగే శ్రీరంగము యొక్క ఇతిహాసమును చెప్పేటువంటి ఒక గ్రంథం ఉన్నది, దానికి కోయిల్ ఒழுగు అని పేరండి. దాంట్లో ఏముంది? అక్కడ కూడా కందాడయాండాన్ పెరుమాళ్ నియమనత్తినాలే అకళంగన్ తిరువీరియిలే தென்கீழ்ப்புறத்தில் சுந்தரபாண்டியன் துலாபுருஷ மண்டபத்திலே యతిరాజనయం ఉత్సవరయం ప్రతిష్ఠిప్పిత్ చెప్పేశారన్నమాట స్పష్టంగా. ఎక్కడ అంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రాకారంలో ఉండేటువంటి ఆ భాగాన్ని అకళంకం తిరువీరి అంటారు. ఆ భాగంలో తెన్కీழ்పురత్తిల్ అంటే ఏంటి? తెన్ అంటే దక్షిణం, కీళ్ అంటే తూర్పు. అందుకని తెన్కీழ்పురత్తిల్ అంటే సౌత్ ఈస్ట్ అన్నమాట.
ఆడియన్ అవును స్వామి, సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ మూలలో సుందరపాండియన్ తులాపురుష మండపం అని ఒక మండపంలో రామానుజుల వారిని వారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపచేశారు. ఇవి గ్రంథాల్లో ఉన్న విషయం అండి. ఇలా వారే ఆవిర్భవించినట్లుగా ప్రతిష్ఠింపజేశారు కాబట్టి వారిని రామానుజుల వారి అని భావిస్తున్నాం. అంతేకాని ఏదో రామానుజుల వారికి సంస్కారం జరగలేదని, వారిని అక్కడే నిక్షిప్తం చేశారని, వారికి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కాపాడుతూ వస్తున్నారు అనేవంతా కూడా నిజంగా సూటిగా చెప్పాలంటే అసత్యమే. అంతే. సో ఇప్పుడు ఏమైందంటే స్వామి, కందాడే ఆండాన్ రామానుజుల వారి యొక్క పరమపదం తరువాత వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడ, అంటే వారి యొక్క విగ్రహ రూపంగా వారిని అక్కడ స్థాపించారు, ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దానికి తిరువారాధన వ్యవస్థ అది కూడా అక్కడి నుంచి నడుస్తూ వస్తుంది స్వామి. ఇప్పుడు ఎన్నో చోట్ల యతులకు వారు ఎక్కడ సమాధిని పొందారో అక్కడ బృందావనం అంటారు కొన్ని చోట్ల, వాటికి పూజలు చేయటం, అక్కడికి వెళ్ళి అనుసంధానాలు చేయటం అనేది అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్న విషయమే. ఇక్కడేంటంటే వారిని నిక్షిప్తం చేసినటువంటి చోట వారి దివ్యమంగళ విగ్రహాన్ని కూడా పెద్దలు ప్రతిష్ఠింపజేశారు. అక్కడ పూజ ఇత్యాది ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే సన్యాసులు పరమపదించినప్పుడు ఎటువంటి ఆశౌచం ఏది ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గృహస్థులు ఎవరైనా మరణం చెందారనుకోండి, అప్పుడు వాళ్ళ బంధువులకు ఆశౌచం ఉంటుంది, అక్కడికి వెళ్ళొస్తే ఆశౌచం ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ సన్యాసులు వాళ్ళు కాలమయ్యారు, పరమపదించారు అంటే అక్కడ చుట్టుముట్టు ఎక్కడా కూడా దోషం అనేది ఉండదు, అశుచి అనేది ఉండదు. దాన్ని ఒక ఉత్సవంలాగే జరుపుకుంటారన్నమాట. అందుకని ఇక్కడ అశుచి ప్రస్తావం కూడా లేదండి. ఆ స్వామి, ఇదొక ప్రచారం ఈ మధ్య దాసుడు చూస్తున్నాడు స్వామి. వారు అంటే ఈ దివ్యమంగళ విగ్రహం రామానుజుల వారు అండమే కాక వారికి గోళ్ళు పెరుగుతాయని, ఏదో లేకపోతే వారికి యొక్క కేశములు వృద్ధి చెందుతాయని, ఇటువంటి దుష్ప్రచారాలు కూడా చాలా విరివిగా ఈ సోషల్ మీడియా ద్వారా నేడు ప్రచారం చేసేవాళ్ళు. ఒకలా చెప్పాలంటే సోషల్ మీడియా మాత్రమే కాదు, మీరు గుడికి వెళ్ళి అడిగినా సరే చాలా మంది ఇలాగే చెప్తారేమో. అవును స్వామి, సరేనా? అందుకని ఒకేసారిగా మనం సోషల్ మీడియాని అంతా సోషల్ మీడియా మీద పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ చేస్తున్నారు. అది కొన్నిసార్లు జనాలను ఆకర్షించటం కోసమని కొన్ని చేస్తున్నారు. అలా చేయాల్సిన అవసరం ఉందంటే నన్ను అడిగితే కూడదు అని అంటాను అన్నమాట. అందుకని ఇలాంటివి ఏం లేదండి. స్వామి, ఇప్పుడు ఇది దాసుడు ఎందుకు అడిగాడంటే స్వామి, మీరు ప్రత్యక్షంగా వారిని అత్యంత దగ్గరగా సేవించినట్లుగా దాసుడే చూస్తాడు స్వామి. ఎందుకంటే నిత్య కాలక్షేపంలో భాగంగా దేవరారు లోపలికి వేయించేసి శటారి మర్యాద తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మరీ దగ్గర నుంచి వారిని దర్శించుకునేటువంటి భాగ్యం మీకు ఉంది కదా స్వామి అక్కడ. అవును, అంటే అక్కడ ఈ సన్నిధులు ఏవైతే ఉన్నాయో, రంగనాథ స్వామి సన్నిధిలో అక్కడ అర్చకులు విడిగా ఉన్నారు. మిగతా సన్నిధులు, ఆళ్వార్ల సన్నిధులు, ఆచార్యుల సన్నిధులు, అక్కడంతా కూడా శ్రీ వైష్ణవుల యొక్క తిరువారాధన అంటారు. దాంట్లో ముఖ్యంగా 4000 దివ్య ప్రబంధ సేవాకాలం చేసేటువంటి అధ్యాపక స్వాములు, వాళ్లకు అక్కడ ప్రవేశం అనేది ఉంటుందన్నమాట. దాంట్లో భాగంగా దాసుడు కూడా కైంకర్యం చేయటం వల్ల ఈ భాగ్యం. రామానుజుల వారికి సంవత్సరంలో 2 సార్లు ఆ దివ్యమంగళ విగ్రహానికి కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వీటిని కలిపి రుద్ది వారి తిరుమేనిలో రాస్తారన్నమాట. అందుకే ఒక రకంగా చూసారంటే కొంచెం ఎర్రగా వారి తిరుమేని ఉంటుందన్నమాట. సో ఆ కైంకర్యంలో భాగంగా దాసుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ కైంకర్యాలు చేసినటువంటి భాగ్యం పొందిన వాడినే. అందుకని మాకు ఆ ఒక అవకాశం దొరికింది కాబట్టి మాకు సత్యం ఏంటో తెలుసు. మా పెద్దలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్పే విషయమే ఇది. దుష్ప్రచారం చేసేవాళ్ళు ఒకవైపు ఎప్పుడూ ఉంటారు, అది కాకుండా నిజం చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడు ఉంటారు కదా. మనం ఎవరిని నమ్ముతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి అక్కడ ఇప్పుడు ఎన్నో చోట్ల దివ్యమంగళ విగ్రహాలు ఉంటాయండి. ఒక్కో దివ్యమంగళ విగ్రహాన్ని కాపాడటానికైనటువంటి పద్ధతులు మారుపడుతూ ఉంటాయి. ఇప్పుడు మన రంగనాథ స్వామికి కొన్ని నెలలు ఏం చేస్తారంటే తైలకాపు అంటారు. ఒక తైలాన్ని ఏర్పరిచి దాన్ని తయారు చేస్తారన్నమాట. తయారు చేసి వారి తిరుమేని అంతా కూడా ఆ తైలం రాసి పెడతారన్నమాట. ఎందుకంటే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సురక్షితంగా పెట్టుకోవటం కోసం. అలా ఒక్కో తిరుమేనికి ఒక్కో రకమైనటువంటి సురక్షా పద్ధతులు ఉంటాయన్నమాట. దాంట్లో భాగంగా రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహానికి ఇలా కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం దాన్ని
అడిగి బాగా రుద్ది వారి తిరుమేనికి సురక్షగా పెట్టటము అనేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఏడాదిలో 2 సార్లు జరుగుతుందన్నమాట. అడిగాను. ఆ కైంకర్యంలో భాగంగా అధ్యాపక స్వాములే అక్కడ నిర్వాహం చేస్తారన్నమాట. ఓకే. అందుకని ఆ లోపల తిరుమేని ఏదో ఎవరికీ తెలియదండి. అవును స్వామి. అంటే మనం దాని గురించి ఎక్కువ నిరూపణ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇప్పుడు శిలా తిరుమేని ఉండొచ్చు, దారు తిరుమేని ఉండొచ్చు, అదేంటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే పైన ఆ పచ్చకర్పూరం కుంకుమపు రాయటం వల్ల మరి మనకు దాని గురించిన పెద్ద విచారణ అవసరం లేదండి. ఏదైతే మనకేంటి రామానుజుల వారిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు, ఇది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. స్వామి, కాకపోతే మిగిలిన దివ్యదేశాల్లో ఎక్కడైతే రామానుజుల వారి సన్నిధి ఉంటుందో అక్కడ ఇటువంటి వ్యవస్థ అంటే ఇలా కుంకుమ పువ్వు ఇదంతా కూడా వారికి చేర్చడం అంటే వారికి రాయడం ఇటువంటి పద్ధతి ఇక్కడ లేదు కదా స్వామి. సో ఇక్కడ విశేషంగా అది ఏదైనా కారణం ఉండవచ్చా స్వామి దానికి? అది చెప్తున్నాను కదా, ఒక్కో చోట ఒక చోట శిలా తిరుమేని ఉంటుంది, ఒక చోట సుధా తిరుమేని ఉంటుంది, ఒక చోట దారు తిరుమేని ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటో మనకు తెలియదు. ఆ తిరుమేనిని రక్షించటం కోసమని ఈ పద్ధతి ఏర్పడింది అంతే. అందుకని ప్రతి చోట ఇదే చేయాలంటే అలా ఏం లేదనమాట. ఇక్కడున్న వ్యవస్థని కాపాడడం కోసం ఈ విధానాన్ని పెద్దవాళ్ళంతా కూడా ఏర్పరిచారు. స్వామి, ఇది దేవరవారి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడం అందరి యొక్క భాగ్యం స్వామి. ఎందుకంటే ఈ దుష్ప్రచారం అనేది ఇంకా పెరగక ముందే దీనికి ఏదైనా ఒక మంచి సొల్యూషన్, ఒక మంచి సమాధానం కావాలి అనేటువంటి దృష్టిలో చాలామంది మనకి కింద కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటే రామానుజుల వారి యొక్క దివ్య శరీరం ఉందా, అక్కడ గోళ్ళు పెరుగుతాయా, అవి ఇవి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండడం వల్ల లేదండి అడిగాను. కాబట్టి ఈ దేవరవారి ద్వారా ఈ విషయాన్ని ఇంకెవరైనా అక్కడ గుడిలో కానీ చెప్పినా సరే ఒకటి తెలియకుండా చెప్తున్నారని, లేకపోతే ఇప్పుడు వారి ఆవిర్భవించినట్లుగా అక్కడ ప్రతిష్ఠింపజేశారు అనే దానిపై దృష్టితో మరీ ఎక్కువగా ప్రచారం ఏర్పడింది అన్నట్లుగా భావించవచ్చును అంతే. అడి స్వామి, మీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు దాసుడికి చాలా ఆనందంగా ఉంది స్వామి. ఒకలాంటి సొల్యూషన్ దాసుడి మనసులో ఒక ఈ వివరణ ద్వారా దాసుడి మనసుకి ఒక తృప్తి అనేది ఏర్పడింది అని తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో దాసుడు పూర్తి చేసుకుంటాడు స్వామి. అడిగిన ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.